ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం అత్యంత భీకరంగా కొనసాగుతున్నది. ఇరాన్ ఐసీబీఎంను ఇజ్రాయెల్‌లోని రోష్ హయిన్ మరియు రామత్ హషరోన్ నగరాలపై ఆ యొక్క శకలాలు వచ్చి పడ్డాయి. ఆ యొక్క మిజైల్స్ పడడం మూలాన అక్కడ ఏం నష్టం జరిగిందో ఇరాన్ ప్రభుత్వం తెలియజేస్తున్నది. తాజా పరిణామాలు కనుక చూసినట్లయితే ఇరాన్ క్షేత్ర స్థాయిలో ప్రయోగించినటువంటి క్లస్టర్ బాంబ్స్ ఉన్నటువంటి మిజైల్స్ ఉన్నవని అక్కడి వార్తా సంస్థలు తెలియజేస్తున్నాయి. అనగా ఆ యొక్క మిజైల్స్లో క్లస్టర్స్ బాంబు ఉన్నవి అని చెప్తున్నాయి. ఇది పాత విషయమే అయినప్పటికీ కూడా రిపీటెడ్గా ఇంకా కూడా ఇరాన్ దగ్గర బాంబ్స్ ఉన్నాయి, మిజైల్స్ను కూడా యూజ్ చేస్తుంది. ఇరాన్ తన యొక్క పంతాన్ని కొనసాగిస్తూ ఇజ్రాయెల్పై కొనసాగిస్తున్నది తమ యొక్క యుద్ధాన్ని. అట్లాగే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్లోని షిరాజ్ పెట్రోకెమికల్ ప్లాంట్పై మరియు తెహరాన్లోని ఒక యూనివర్సిటీ బిల్డింగ్ పైనే వైమానిక దాడులు చేసింది. అట్లాగే ఇప్పటి వరకు ఇరాన్లో 3,500 మంది వరకు పైగా మరణించినట్లుగా అక్కడి ఉన్నటువంటి వార్తా సంస్థల ద్వారా రిపోర్ట్స్ వస్తున్నాయి. ట్రంప్ ఇదే పద్ధతిలో మంగళవారం అనగా ఇవాళ గడువులోపు హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ మరియు బ్రిడ్జెస్లను కొన్ని గంటల్లోనే పూర్తిగా కూల్చేస్తామని అధ్యక్షుడు చెప్తున్నారు. అనగా ఆయన గడువు ఇవాళ ఉంది. అట్లాగే ఇరాన్ కూడా తమ యొక్క పంతాన్ని వీడడం లేదు, దేనికైనా సరే అంటున్నట్టుగానే ఉంటుంది. కానీ ఈ యొక్క మధ్యవర్తుల ద్వారా పంపినటువంటి కాల్పుల విరమణ ప్రతిపాదన చాలా ముఖ్యమైనది అని, అది సరిపోదు అని వ్యాఖ్యానించారు ట్రంప్. అనగా ఈ పరిస్థితులలో అతనికి కోరుకున్నట్లుగా ఇరాన్ వ్యవహరిస్తలేదు. ఈ యొక్క వ్యవహార శైలి ట్రంప్ కూడా మార్చుకోవడం లేదు ఇరాన్ పట్ల. అది ఒక దేశం కానీ అక్కడ ఉన్నటువంటి పౌరులు కానీ అని తాను నమ్ముతున్నట్టుగా కానీ అతను ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఆ యొక్క ప్రవర్తనలో మార్పు లేదు. అట్లాగే ఇరాన్ కూడా కేఎస్ఏలోని జుబైల్ పారిశ్రామిక నగరంలోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పైనే సైన్యం దాడి చేసింది, ఇరాన్ సైన్యం. అక్కడ ఈ యొక్క వార్తను ఇరాన్ ఫాక్స్ న్యూస్ తెలియజేస్తున్నది. దీనిపై సౌదీ గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు ఏమీ ప్రకటన తెలియజేయలేదు. అట్లాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మిజైల్స్ మరియు డ్రోన్స్తో దాడులు చేసిన మీదట వాటిని కొన్నిటిని ఇంటర్సెప్ట్ చేసినాయని యుఏఈ మంత్రిత్వ శాఖ తెలియజేస్తున్నది. నేడు తెల్లవారుజామున 5 గంటలకు దేశంలోని పలు ప్రాంతాలపై దాడులు జరిగినవి. ఆ ప్రాంతాలు అబుదాబి, ఫుజైరా మరియు దుబాయ్ నగరాలను లక్ష్యంగా చేసుకొని ఆ మిజైల్స్ వచ్చి పడ్డట్టుగా తెలుస్తున్నది అక్కడి వార్తా సంస్థల ద్వారా.